కు మారింది. కేసు విచారణకు జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు మారింది. కేసు విచారణకు జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు మారింది. కేసు విచారణకు జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మార్చడం జరిగింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే ఈ కేసు కీలక దశలో ఏదైతే ఆధారాలను సేకరించడానికి ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ అడ్డాగా మారిందని చెప్పొచ్చు. మరికొంతమంది నిందితులు కూడా అరెస్ట్ అయితే రంగంతో సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి విచారించారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం ఇంకా ఏదైతే పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఇప్పటి వరకు కూడా మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం జూబ్లీహిల్స్ లోనే జరిగింది. ప్రస్తుతం ఈ కేసు ఇప్పుడు బంజారాహిల్స్ లో జరిగింది. ప్రస్తుతం ఈ కేసు జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని ఈ కేసు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తి విచారణ చేపడతారు. మరొకసారి ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళైతే రిమాండ్ కి తరలించడం జరిగింది. మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎవరనేది ఉన్నదనే కోణంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఈ కేసు విచారణ అయితే చేపట్టనున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలోని అప్పటి రాజకీయ వేత్తలు కావచ్చు, అప్పటి పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ విచారించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కుమార్.